జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యోగము రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. యోగము రాజయోగ కార్యక్రమం మాట్లాడుకుంటూ కిందటి వారం ప్రత్యేకించి 7 భావాలు, జ్యోతిషాస్త్రంలో 7 భావాలు ఏ విధంగా మోక్షం పొందుతామన్న విషయం మాట్లాడుతూ ఏ విధంగా రాజయోగం పొందుతామన్న విషయాన్ని విశేషంగా మనం మాట్లాడుకున్నాం. సప్తమ భావం కలత్ర భావం విశేషంగా చెప్పుకుంటూ అక్కడ కలత్ర భావంలో ఆ స్త్రీ అనే విషయాన్ని మనం విశేషంగా చెప్పుతూ స్త్రీ కలయిక వల్లనే ఇక్కడ యోగం ఉన్నది, దాని తర్వాత మోక్షం ఉన్నది అని చెప్పడానికి జ్యోతిషాస్త్రం సంపూర్ణంగా సహకరిస్తుంది అన్నమాట. ఒక యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, క్రతువులు ఏమైనా చేయాలన్నా, ఒక పుణ్యకార్యం చేయాలన్నా, ఆలయ నిర్మాణం చేయాలన్నా, విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా, చెరువులు కట్టించాలన్నా, నూతులు తవ్వించాలన్నా, పుష్కరిణి కట్టించాలన్నా, కన్యాదానం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా మన సంస్కృతి మన పురాణాల్లో చెప్పిన విశేషమైన స్థితి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే అన్ని కార్యానికి ఫలితం ఉంటుంది అన్నారు. అంటే ఇక్కడ స్త్రీకి చాలా విశేషమైన స్థితి మన వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. అంచేత వివాహ వ్యవస్థకి అంత విశేషమైన స్థితి ఉందని చెప్పారు. వివాహం చేసుకున్న తర్వాత సప్తమ భావం గురించి ఏం చెప్తున్నానంటే కలత్ర భావం, లగ్నాతు సప్తమ భావం అన్నమాట. వైవాహిక జీవితంలో చేయవలసిన ధర్మాన్ని అంతా చేసుకుంటూ అక్కడ నుండి వైరాగ్యం పొంది మోక్ష మార్గం పొందాలి, కలిసి సన్యాసి యోగంలో ముందుకు వెళ్ళాలని చెప్తున్నమాట. అలా చేసే కార్యాలు ఏవైతే చేస్తుంటామో, సత్కార్యాలు చేస్తుంటామో మన ఆయుష్ కూడా పెరుగుతుంటుందంటారు. పూర్వకాలంలో పాపి చిరాయు అనేవారు. ఇప్పుడు కాలంలో అది పాపి చిరాయం కాదు. భగవంతుడు చూస్తుంటే అంట మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా దొరుకుతారా అంటే అలా వెతుకుతే 4-5 కనబడుతున్నారు. ఆ కనబడిన 4-5 అలా ఆయుష్ ఇచ్చి పెంచుతున్నాడట ఆయన. ఎందుకంటే ఎవరో ఒకరు చేయాలి కదా మంచి కార్యం, లోక కళ్యాణార్థం. లేకపోతే ఆయనకి బాధే, పాపాలు పెరిగిపోతే అన్ని డిపార్ట్మెంట్లో పనులు ఎక్కువైపోతాయి. అంచేత ఇక్కడ ఏంటంటే ఈ యుగంలోని పాపి చిరాయు కాదు, పుణ్యం చేసిన వాడికి చిరాయువు. ఇలా సత్కార్యం చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో వాడికి భగవంతుడు ఇంకా ఆయుష్ పెంచి వాడితో చేయించడానికి ప్రయత్నం చేస్తాం. మనం కూడా చూడండి, ఇంట్లో ఎవడు బాగా పని చేస్తారో వాడితో పని చేయించుకుంటాం. ఆఫీస్లో కూడా 10 మంది కుర్రాళ్ళు ఉంటే ఎవడు నిజంగా బాగా చేస్తారో వాడికి ఇంకో 2 పనులు చెప్తాం. ఒరే వాడి చేత కాదరా, నువ్వే చేయరా, కావస్తే ఇంకో 50 రూపాయలు ఎక్కువ తీసుకోరా అంటాం. అంటే చేసేవాడికి పని చెప్తామండి. మంచి అంటే మన తత్వమే అలాంటిది, భగవంతు తత్వమే మనలో ఉంది, ఇంకేం లేదు. మనలో ఆల్రెడీ ఆ తత్వం ఉంది కదా, ఆత్మకారకుడు ఉన్నాడు కదా లోపల. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆయుష్ అనేది పెంచేది ఎక్కడంటే సప్తమ భావంలో మనం చేసే కర్మలను బట్టి మన ఆయుష్ పెరిగిపోతుంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ, సంపూర్ణ ఆయుష్, పూర్ణ ఆయుష్, ఇవన్నీ సప్తమ భావంలో మనం చేసే పనులను బట్టి పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. సప్తమానికి తర్వాత వచ్చేది అష్టమ భావం, అది ఆయుష్. అష్ట కష్టాల నుండి బయటపెట్టి మోక్ష మార్గం. ఇక్కడ ఒక అనుభవంతో కూడిన కష్టాలను చూపిస్తూ దాని నుండి ఎలా బయటపడాలి చెప్పేది అష్టమ స్థానం. అంటే వివాహ బంధం తర్వాత త్రేతాయుగంలో చూసాం, ద్వాపర యుగంలో చూసాం. శ్రీరామచంద్ర వారు వివాహం తర్వాత ఎంత కష్టపడ్డారో మీరు చూశారు, అరణ్యవాసంలో ఎంత కష్టపడ్డారో చూసాం మనం. అలాగే ద్వాపర యుగంలో కూడా మహాభారతంలో మనం తీసుకునేటప్పుడు పాండవులు ఏ విధంగా కష్టపడ్డారో అరణ్యవాసం అయిన తర్వాత అవన్నీ మనం చూస్తాం వైవాహిక జీవితం తర్వాత. అంటే ఈ కష్టం అనేది వివాహం తర్వాత చూపించిన కష్టం ఏదైతే ఉందో ఇది అష్టమ భావానికి సంబంధించింది. అష్ట కష్టాలు పడి ఆయుష్ పెంచుకుంటూ మోక్ష మార్గాన్ని పొందడం. అంటే ప్రతి పనిలోనూ కూడా నారాయణ అష్టాక్షి మహామంత్రం కానీ శివ పంచాక్షి మహామంత్ర సాధన కానీ చేసుకుంటూ కష్టము కాదు, మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి ఎవరైతే సాధన చేసుకుంటూ ముందుకెళ్తారో ఆ అష్టమ భావాన్ని దాటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది జ్యోతిషాస్త్రం చెప్తోంది. అంటే చూడండి, మనం మొదటి నుండి వస్తే లగ్నాతు ద్వితీయ స్థానం ధన కుటుంబ వాక్ విద్యాస్థానం గురించి చెప్తుంది, దాని నుండి ఏ విధంగా బయటపడాలని. తృతీయ స్థానం భాతృస్థానం విక్రమస్థానం కాబట్టి అన్నదమ్ముల అక్కచెల్ల నుండి ఎలా బయటకు పడాలి, మోక్షం పొందాలి, వాళ్ళు చేయవలసిన సేవలు చేసుకుంటూ ఎటు బయటపడాలి భరతుడిలాగా అది చెప్తుంది. చతుర్థంలో విద్య, తల్లి, ఇల్లు, వాకిలి, వాహనం, వీటిని ఉపయోగించుకుంటూ వీళ్ళకి చేయవలసిన సాధన చేసుకుంటూ బయట ఏ విధంగా పడాలి చెప్తుంది. పంచమ భావం మోక్షము, సంతానం ద్వారా మోక్షం ఏ విధంగా పొందాలి, సంతానం కలిగిన తర్వాత మనం ఏ విధంగా మోక్షం పొందాలి, ఇవన్నీ కూడా పంచమ భావం. మంత్రస్థానం అని కూడా చెప్తుంది, మంత్రం ద్వారా ఏ విధంగా సాధన చేయాలని చెప్తుంది.
అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇస్తూ వాటిని త్యాజించి ఎలా మోక్షం పొందాలని పంచమ స్థానం చెప్తుంది. షష్ఠ స్థానం ఆరోగ్యం నిలబెట్టుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అధిగమించే విధంగా చెప్తుంది. సప్తమ భావము సంపూర్ణత్వం ఇస్తూ అన్ని ధర్మకార్యాలు చేయడానికి సంపూర్ణ భావంతో మన పూర్ణత్వాన్ని ఇచ్చి చక్కగా భార్యాసమర్థంగా చేసే పనులు అన్ని పనులు చేయిస్తూ మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. అష్టమం ఆయుష్ ఇస్తుంది. ఆయుష్ నుండి దాటి మోక్ష మార్గం, కష్టాల నుండి ఏ విధంగా బయటపడాలని చెప్తున్నమాట. అంటే ఈ 6 భావాలు 7 భావాల్ని సవ్యంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అష్టమ భావం ఉన్న అష్ట కష్టాలు కానీ పెద్ద కష్టంగా అనిపించదు. చూడండి చమత్కారం. అంటే భగవంతుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే జ్యోతిషాస్త్రం గురించి, ఈ ముందున్న 6 భావాలు కరెక్ట్ చేసుకుంటూ రారా నువ్వు, చక్కటి విద్య నేర్చుకో, వాక్చాతుర్యం నేర్చుకో, కుటుంబాన్ని చిన్నప్పుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను బాగా చూసుకో, అన్నదమ్ములను బాగా చూసుకో, అదేవిధంగా తృతీయ స్థానం అన్నదమ్ములు బాగా చూసుకో, ఇలాగా అన్ని భావాలు ముందు కంప్లీట్ చేసుకుని సప్తమ భావం దాటిన తర్వాత కానీ మోక్ష మార్గం చెప్పట్లేదు. అష్టమ స్థానాన్ని ఎప్పుడైతే దాటడానికి మనం ప్రయత్నం చేస్తామో అష్ట కష్టాలు దాటుకుని వెళ్ళడానికి, ఈ అష్ట కష్టాలు అంటే ఏంటంటే లౌకిక ప్రపంచంలో వైవాహిక జీవితంలో సంసార జీవనంలో జరిగే కష్టాలన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్ళడం, భార్యా సమేతంగా ఏ విధంగా దాటుకుంటూ వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్తే అవన్నీ దాటుకోగలుగుతాం. ఈ 6 భావాలు అనుభవాలు అయిన తర్వాత అష్టమ స్థానం 7 దాటిన తర్వాత 8లోకి వచ్చినప్పుడు ఇది చాలా సులువుగా ఉంటుంది. ఎవరైతే ఈ 6 భావాలు, ఎవరైతే మొదటి భావం తనుభావం వదిలి రెండవ భావం ధనము కుటుంబం వాక్ విద్యాస్థానం, ధనాన్ని ఇష్టంగా వాడుకుంటూ కుటుంబాన్ని చూడకుండా వాక్ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ విద్యాస్థానం విద్య సరిగ్గా నేర్చుకోకుండా ఉన్నవాడికి ఈ అష్టంలో అష్ట కష్టాలు అక్కడ చూపిస్తాయి. అలాగే తృతీయంలోని మాతృస్థానం అన్నదమ్ములు సరిగ్గా చూడని వాడివి వీళ్ళందరికీను అష్టమ స్థానంలో అష్ట కష్టాలు చూపిస్తాడు. చతుర్థంలో తల్లిని సరిగ్గా చూసుకొని వాడికి ఇల్లు వాకిలి వాహనం అన్నీ ఇచ్చినప్పుడు దాన్ని సవ్యంగా వాడకుండా అది ఉపయోగించుకుంటూ మోక్ష మార్గం చేయని వాడానికి అష్టమంలో అష్ట కష్టాలు చూపిస్తాయి. పంచమలో పిల్లవాడిని పంచమ స్థానం పుత్రస్థానం మంత్రస్థానం అంటారు, అన్ని విధాల అష్టైశ్వర్య భోగభాగాలు ఇచ్చే స్థానం అంటాం. కాబట్టి ఈ పంచమ స్థానంలో సంతాన విషయంలో సరైన స్థితిని పొందకుండా, సంతానం చేయవలసిన స్థితిని సరిగ్గా చేసుకోకుండా, తర్వాత మంత్రాన్ని చక్కగా జపము చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అష్టమ స్థానం రాగానే అష్ట కష్టాలు చూపిస్తాయి. అలాగే 6వ స్థానం సప్తమ భావం భార్యాభర్తల యొక్క దాంపత్యానికి ఉన్న విశిష్టతను తెలుసుకోకుండా ఎవరైతే వ్యవహరిస్తుంటారో, వైవాహిక జీవితాన్ని నడుపుతుంటారో, కొంత ఈ కాలంలో కలియుగంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటి సమస్య తిరుగుతూ అసలు వైవాహిక జీవితం యొక్క అంతరార్థం ఏంటో తెలుసుకోకుండా ఎవరైతే సంసారాన్ని చేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళు కూడా అష్టమ స్థానము అష్ట కష్టాలు చూపిస్తుంది. అంటే ఈ 6-7 స్థానాల వరకు మనిషి ఏ విధంగా ఉన్నాడో దాని క్లారిటీ అష్టమ స్థానం చూపిస్తుంది. బయాప్సీ లాంటిది. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటాం మనకి ఏ రోగం లేదండి, ఎక్కడుందో కనబడట్లేదు అంటారు. వీడు ఇలాగే చెప్తాడని చెప్పి శరీరంలో ఒక భాగం ముక్క కట్ చేసి బొంబే పంపిస్తారు, బయాప్సీ చేయమంటారు. వీడికున్న రోగాలన్నీ అందులో కనబడిపోతుంటాయి. ఎందుకు కనబడతాయంటే వీడు చెప్పపోయిన శరీరంలో ఆ తత్వం ఉంది కాబట్టి అవన్నీ కనబడుతుంటాయి. వాళ్ళు రిపోర్ట్ పంపిస్తే నీకు ఈ రోగం ఉందనైనా దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటాడు. అలాగా ఈ మొదటి భావం నుండి సప్తమ భావం వరకు నువ్వు చేసిన ప్రతి పనికి క్లారిటీ అనేది అష్టమ భావం ఇచ్చేస్తుంది. అష్టమ భావం ఏం చెప్తున్నావు, వీడు ఇలా ఉన్నాడు కాబట్టి వీడికి కష్టాలు తప్పవు. అష్టమ భావం యొక్క ప్రభావం మీ మీద రావడానికి ముందు వివాహం జరుగుతుంది. అంటే వివాహం జరిగిన తర్వాత వైవాహిక జీవితం పొందిన తర్వాత నువ్వు అప్పటి వరకు కూడా నువ్వు సరైన మార్గంలో వెళ్ళనప్పుడు అష్టమ స్థానం నీకు గుర్తు చేస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి జ్యోతిషాస్త్రం, మహా అద్భుతం అండి. చాలామంది అంటారు ఆధ్యాత్మిక చింతన చేసే ప్రవచనాలకి జ్యోతిషాస్త్రం సంబంధం లేదని అనుకుంటారు చాలామంది. కానీ జ్యోతిషాస్త్రం చాలా క్లియర్గా చెప్తుంది, ఈ 7 భావాలు దాటుకుని 8వ భావంకి రావాలి అంటే 7 భావాలకి సరియైన మార్గంలో సరియైన స్థితిలో ఉన్నవాడికి 8వ భావంలో కష్టం తెలియదు. చక్కటి కథలాగా ఉంది కదా. 8వ భావాన్ని కష్టాలు దాటుకోవడానికి, అష్ట కష్టాలు దాటుకోవడానికి, సునాయాసంగా దాటుకుని వెళ్ళడానికి మనం 7 భావాలని సరిగ్గా చేసుకుంటే 8వ భావం దాటగలుగుతాం. ఒకసారి 8వ భావం దాటితే 9 భాగ్యము, 9 భాగ్యాలు, 1 2
ప్రపంచ విశ్వాన్ని దాటుకుని కావాల్సినంత భాగ్యము. భాగ్యము అంటే మోక్షము. స్త్రీలకు భాగ్యం ఏమిటి? పుణ్యస్త్రీగా వెళ్ళడం భాగ్యం అంటారు. భాగ్యం అంటే ఏంటి? భగవంతుడి దృష్టిలో మనం భాగ్యవంతుడై ఉండాలి. నవవిధ భాగ్యాలు అంటారు జ్యోతిషాస్త్రంలో. ఈ 8వ స్థానం వరకు పడ్డ కష్టాలన్నీ దాటుకోగలిగిన వాడికే ఆ భగవంతునికి సంబంధించిన ఆ భాగ్యం ఏదైతే ఉందో అది లభ్యమవుతుంది. భాగ్యస్థానము, తండ్రి స్థానము, విద్యాస్థానము 9వ స్థానం అంటాం మనం. ఆ భాగ్యం ఇవన్నీ దాటిన తర్వాత పాండురంగ మహత్యంలోని పాండురంగ మహత్యంలో సినిమాలో మనం చూపించినట్టుగా ఆఖరికి తల్లిదండ్రులకు నమస్కారం చేసిన తర్వాత వాడికి ఒక మోక్షం వచ్చి భగవతత్వం తెలుసుకున్నట్టుగా ఈ 9వ భావం దగ్గరికి వచ్చేసరికి అన్ని కష్టాలు దాటి ఇంకా విముక్తి అయిన తర్వాత భగవతత్వం గురించి తెలుస్తుంది. ఆ భాగ్యం కావాలని కోరుకోవడానికి ఆ స్థానం అనేది ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన విద్య, తండ్రి నుండి రావాల్సిన అంశం నుండి వంశపారపర్యంగా రావాల్సిన మోక్ష సంబంధమైన పనులు ఇవన్నీ 9వ భావంలో మనకు బాగా కనబడుతుంటాయి. అంటే ఒక వ్యక్తి ఒక భాగ్యవంతుడు అవ్వాలంటే ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే 9వ భావానికి సంబంధించిన భాగ్యాన్ని సంపూర్ణంగా అందుకోగలుగుతాడు. ఆ భాగ్యం రావాలంటే ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి. వీటి అన్నిటి సమ్మేళనంతోనే ఆ భాగ్యం వస్తుంది. ఆ భాగ్యం పొందేది ఎవరు అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొందే భాగ్యం. అది అంత అద్భుతమైన స్థానం 9వ స్థానం. అది విద్యాస్థానం అని కూడా అంటాం, తండ్రి యొక్క స్థానం కూడా అంటాం. భాగ్యస్థానాన్ని బట్టి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం మనిషి జీవన విధానంలోని. భాగ్యస్థానానికి అంత విశేషమైన స్థితి మన జ్యోతిషాస్త్రం చెప్తున్నమాట. అయిపోతాయి కరెక్ట్గా. ఏ ధర్మం నువ్వు చేయాలన్నది జ్యోతిషాస్త్రం చెప్తుంది. పుట్టుకతోనే ఎటువంటి ధర్మాలు చేయాలి, పెరుగుతున్న కొలది ఎటువంటి ధర్మాలు చేయాలి. ధర్మము అంటే ఇక్కడ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నీవు చేయవలసిన కర్మలు ఏంటి ఈ ప్రపంచంలో వచ్చినందుకు అదంతా చెప్పేదే రాజ్యస్థానం. అది కరెక్ట్గా నువ్వు చేసినప్పుడే నీకు మోక్షం వస్తుందని చెప్తుంది. అంటే 7వ భావంలో కలత్ర భావంలో భార్య అనే స్త్రీ మనతో కలిసి సంసార జీవనం గడిపిన తర్వాత కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి కాబట్టి రాజ్యస్థానం మనకు మళ్ళీ రెక్టిఫై చేస్తూ చెప్తున్నమాట. నువ్వు ఎటువంటి ధర్మం చేయాలో నేను చెప్తాను, అటువంటి ధర్మ కార్యాలు చెయ్యి, అప్పుడుగా నేను మోక్షం ఇవ్వను అని చెప్తున్నమాట. ఇది జ్యోతిషాస్త్రం చెప్తుంది. ఎటువంటి కర్మ చేయాలి, మన పిల్లవాడు పుట్టగానే వాడికి పంచాక్షరి మహామంత్రం చెప్పాలనుకుంటే అక్కడ ABCD XYZ చెప్పేస్తాం ముందు.
XYZలో ABCDలు ఎక్కడ బీజాక్ష మంత్రం లేదు, శరీరం పనికి వచ్చే మంత్రం ఏం లేదు. ఓకే, ఉపనయన సంస్కారం అయిపోయిన గంట తర్వాత వాడు ఉపనయనం చేసిన జంజం తీసేస్తాడు, వాడు మళ్ళీ రెగ్యులర్ క్యారెక్టర్ ఇచ్చేసి ఇందుకు అడ్డంగా ఉందండి వాడికి, తీసేస్తాడు, బొడ్డుకో కింద నడుముకో కట్టేసుకుంటాడు, తను చేయవలసిన పని చేసుకుంటూ పోతుంటాడు. నా దగ్గర ఎవరో మహానుభావుడు వచ్చి చెప్పాడు, ఏమంటే తీసేసి మనం చేయవలసిన పనులు చేసేసుకోవచ్చా, మళ్ళీ వేసేసుకోవచ్చా అని అడిగాడు. మరి ఇంకెందుకు అది వేసుకోవడం? వివాహ బంధంలో కూడా కొన్ని మంత్రశాస్త్రపరంగా ఎటువంటి వైవాహిక జీవితం ఏ విధంగా గడపాలి, మంత్రాన్ని ఇవన్నీ కూడా చెప్తారు. అక్కడ కూడా అక్కడక్కడ మర్చిపోతారు. ఆ మొన్నాడు ఆ రోజు రాత్రి ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ అయిపోయిన తర్వాత ఇంకా రోజు ఉండే హనీమూన్లు, హడావుళ్ళు, గొడవలు, కొట్లాట తప్ప ఈ పెళ్ళిళ్ళలో చెప్పిన శాస్త్రానంతా మర్చిపోతారు, అక్కడితో మర్చిపోతారు. మరి వీడికి రాజ్యస్థానం, పుట్టే పిల్లలలో పుడతారు, తర్వాత రాజ్యస్థానం పరిస్థితి ఏంటి? ఏముంది, ఏదో కర్మ చేస్తూ బతకాలి. ప్యూన్గా చేయొచ్చు, ఉద్యోగంలో యజమానిగా చేయొచ్చు, మేనేజర్గా చేయొచ్చు, CEO చేయొచ్చు, ఏదో కర్మ చేయాలి. దేనికి? ఈ సంసారాన్ని ఏదడానికి ఏదో కర్మ చేయాలి, చేసుకుపోతున్నాడు. నువ్వు ఎటువంటి కర్మ చేయాలి రాజ్యం చెప్పినప్పుడు దాన్నే ఏకాగ్రత చేస్తూ ఎటువంటి ధర్మాన్ని నువ్వు పాలించాలి అని చెప్పేది రాజ్యస్థానం. అది కానీ కరెక్ట్గా ఫాలో అవుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ మొదటి నుండి ఉన్న 9 భావాలకు సంబంధించినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఆ ధర్మాన్ని మనం కరెక్ట్గా చేస్తే మోక్షం అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. మోక్షం అంటే యూ కెన్ సీ ద విజన్ ఆఫ్ గాడ్. భగవంతుడిని ఈ కళ్ళతో చూడగలుగుతాం. కారణం ఏంటంటే మనలో ఉన్న ఆత్మ, భగవంతుడు పరమాత్మ రెండింటికి అనుసంధానం చేసేది ఏంటంటే మంత్రము. ఈ మంత్రం ఎక్కడ చెప్తాను? పంచమ స్థానము, మోక్షస్థానం, పంచమ స్థానం చెప్తోంది. అంటే మీకు ఆల్రెడీ హింట్ ఇస్తోంది మీ లైఫ్లో ఒకసారి, ఒరే బాబు నీ జీవితం ఇది కాదు రాదని. పంచమ స్థానం ఎప్పుడో చెప్తుంటుంది. మనం అన్నీ మర్చిపోతుంటాం. ఉదయం 6 గంటలు టిఫిన్ కట్టాడా లేదా, ఆఫీస్కి వెళ్ళిపోయామా, వచ్చాం, రాత్రి 9 గంటలకు వచ్చామా, పడుకున్నామా, దీపం వెలిగించడానికి టైం ఉండదు, మంత్రం చదవడానికి టైం ఉండదు, సత్కార్యాలు చేయడానికి టైం ఉండదు. ఒక ఆదివారం ఉంటే ఆదివారం ఇంట్లో వంట అన్నీ చేసి భార్యకి సహాయం చేసరికి రోజంతా అయిపోతుంది. మళ్ళీ తెల్లారేసరికి ఉద్యోగం. చూడండి, అంటే భగవంతుడు మనం మొదట వేసుకున్న సిస్టమ్ని కరెక్ట్గా చేయబట్టి రాజ్యాన్ని మార్చేస్తున్నాడు వాడు అక్కడ. ఆ రాజ్యం చేయడం వల్ల మన మోక్షం ఎక్కడ వస్తుంది? రావట్లేదు. ఎంత బాధాకరం ఇస్తుందో చూడండి. అటువంటి రాజ్యస్థానంలో ఎటువంటి కర్మ చేస్తే మనకు ఉన్నతమైన స్థాయికి వెళ్తాము అని చెప్పేది దశమ క్షేత్రం అంటారు లగ్నాథ్. ప్రొఫెషనల్ ప్లేస్ ఇంగ్లీష్లో అంటారు. నేను సద్బ్రాహ్మణ్ణి, నేను చేయాలని పని నేను చేస్తాను, ధర్మం నిలబెట్టాలి, 4 వేదాలు నేర్చుకోకపోయినా జ్యోతిషాస్త్రం అని నేర్చుకున్నాను, ఇది ఒక ధర్మమే, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 35 సంవత్సరాలు ఆరంభించాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 45-46 సంవత్సరాలు వచ్చేసాయి. 12-13 సంవత్సరాల నుండి ఈ విషయంగా చేస్తున్నాను. ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. జ్యోతిషాస్త్రం ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మమ్మ ధర్మం, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. భగవంతుడు ఖచ్చితంగా దీనికి ఒక మంచి మార్గం చూపిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అలాగా ఎవరి ప్రొఫెషనల్లో వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టడం ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో న్యాయబద్ధంగా రాజ్యస్థానం ప్రకారం, వాళ్ళకి డెఫినెట్గా ఈ 9 భావాలని అధిగమించి యోగంలో కూర్చోబెడతాడు. ఇది జ్యోతిషాస్త్రం చెప్తుంది, మహా అద్భుతంగా చెప్తుంది రాజ్యస్థానం గురించి. రాజ్యస్థానంలో చేసే కర్మలు ఉదయం లేచి డ్యూటీకి ఎక్కుతాం, రాత్రి 10 గంటల 12 గంటల వరకు వస్తూనే ఉంటాం. కానీ భగవతత్వానికి సంబంధించిన కర్మలు కొన్ని చేయాలి. అది ఎటువంటి కర్మలు చేయాలి అని చెప్పేది రాజ్యస్థానం. కాబట్టి రాజ్యస్థానాన్ని దృష్టిలో పెట్టి కర్మలు చేస్తూ ముందుకు వెళ్తే తర్వాత వచ్చేది లాభము. బ్యాలెన్స్ షీట్, నువ్వు చేసిన మంచి పనులు ఏంటి, చెడు, 11th హౌస్, రెండు ఇక్కడే బ్యాలెన్స్ అయిపోతుంటాయి. ఎక్కడో స్వర్గం నరకం కాదు, ఇక్కడే ముందు బ్యాలెన్స్ అయిపోతాయి. పూర్వజన్మను వచ్చే జన్మ దాంతో సంబంధం లేదు. నువ్వు చేసే మంచి, నువ్వు చేసే చెడు రెండింటికి ఇక్కడ టాలీ అయిపోతుంటాయి. ప్రాఫిట్ నీకు ఎంత ఉంది అని చెప్పేదే 11th హౌస్, ప్రాఫిటబుల్ ప్లేస్ అంటారు. అంటే లాభస్థానం అని చెప్తాను జ్యోతిషాస్త్రం. మొదటన్నీ ఎటువంటి కర్మలు చేయాలి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య, పిల్లలు, సంసారం, సౌభాగ్యం, ఇవన్నీ మొదటి భావం నుండి 8వ భావం వరకు వచ్చిన తర్వాత అక్కడ నుండి అవన్నీ కూడా కర్మలు కరెక్ట్గా ఎటువంటి చేయాలని మనకి 8 నుండి 12 వరకు చెప్తూనే ఉంటుంది. ఎంత లాభం వస్తుంది అంటే ఎటువంటి రాజ్యం, ఎటువంటి పనులు చేస్తే, ఎటువంటి ప్రొఫెషన్లో ఉంటే ఎటువంటి భాగ్యం పొందుతాం, ఎటువంటి ఆయుష్ పెరుగుతుంది,
ఇలా చూసుకుంటూ వెనక నుండి మనం ముందుకు వచ్చేసరికి అల్టిమేట్గా మనకు ఇన్ ఏ డే ఎంత ప్రాఫిట్లో ఉన్నాము. ప్రాఫిట్ అంటే బ్యాలెన్స్ షీట్ చేసిందా, మంచి పనులు చెడు పనులు, ఇక మిగిలినది లాభమా నష్టమా, కర్మలు ఎక్కువ మంచి కర్మ కనబడుతుంది, చెడు కర్మ కనబడుతున్నాయా, దాన్ని బట్టి మనకు బ్యాలెన్స్ షీట్ ఇక్కడే టాలీ అయిపోతుంది. 11వ భావంతో టాలీ అయిపోతుంది. 11వ భావం తర్వాత 12వ భావం చెప్పేది ఖర్చులు, అనవసరమైన ఖర్చులు. అంటే వచ్చిన పుణ్యం కూడా ఏ విధంగా పోతుందో కూడా చెప్తుంది. చాలామంది అంటారు 40 రోజులు దీక్ష చేస్తారండి, అయ్యప్ప దీక్ష చేయిస్తాము, ఈ సంవత్సరం అంతా బాగుంది అనుకుంటాడు. 41 నాడు మాల చేసేసిన తర్వాత వాడు చేయాలనుకున్న పనులు 4 పనులు చేస్తాడు, చెడు పనులు. 40 రోజులు చేసాం కదా పర్వాలేదు ఏం కాదని అనుకుంటాడు ఆయన. అంటే 12వ భావం అన్నమాట. నువ్వు మంచి కర్మలు చేసిన దశమక్షేత్రం అయితే 11th హౌస్ మీకు ప్రాఫిట్స్ అని చూపిస్తుంది. నీ బ్యాలెన్స్ షీట్ బాగుంది అనుకుంటా, 100 రూపాయలు ఎక్కువ ఉన్నట్టుగా 100 కర్మలు మంచి కర్మలు చేశాను అనుకుంటాం. 12వ భావం ఉన్న గ్రహాన్ని బట్టి 12వ భావం నీకు చెప్పేస్తున్నప్పుడు ఎలాంటి ఖర్చులు పెడతాను, ఎటువంటి నష్టాన్ని చేస్తావు, ఎటువంటి చెడు కర్మలు చేస్తావు, వ్యయము ఖర్చు పెట్టే స్థలం అంటారు. అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇంకేంటి బ్యాలెన్స్ షీట్, అక్కడతో మ్యాటర్ క్లోజ్. మళ్ళీ ఈ సంసార జీవనంలో తిరుగుతూనే ఉంటాడు. ఇంక మరి మోక్షం రాదు వాడికి. ఖర్చు పెడుతూ ఉంటాడు కదా 12 అంటే ఎలా ఖర్చు పెడతావు, దేని ఖర్చు పెడతావు, ఎటువంటి చెడు పనులు చేసి ఖర్చు పెడతావు, ధనం ఏ విధంగా ఖర్చు అవుతుంది, ధనం అంటే నీ దగ్గర ఉన్న ధనం అంటే నీ దగ్గర ఉన్న పుణ్యం, ఏ విధంగా నువ్వు ఖర్చు పెడతావు, ఏ భావంతో ఖర్చు పెడతావు, ఇదంతా 12వ భావం చెప్తుంటుంది. ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ 12 భావాలు పుట్టగానే మీ జాతకంలో ఉంటాయి. పిల్లవాడు పుట్టగానే జాతకం చూస్తే 12 భావాలు కనబడతాయి. ఎలా బతుకుతాడు, ఎలా ఉంటాడు, ఎలా ఖర్చు పెడతాడు, ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తాడు, ఎటువంటి పాపకార్యాలు అన్నీ ఉంటాయి. అది పెద్దలకు తెలుస్తాయి. కానీ వాడు చెప్పరు, వీళ్ళు వినరు. చూడండి అంతా ఎంత మాయం. అంటే జ్యోతిషశాస్త్రం చాలా చక్కగా విశేషంగా విశిష్టంగా చెప్తుంది మన జీవన విధానం సర్కిల్ ఏ విధంగా ఉంటుంది. చేసిన పుణ్యం చెప్తుంది, చేసిన పాపం చెప్తుంది, చేసే పుణ్యం ఖర్చు పెట్టే విధానం ఎలా చెప్తుంది, ఎటువంటి కర్మలు చేసి పుణ్యం సంపాదిస్తామని చెప్తుంది, ఎటువంటి భాగ్యాలు సంపాదిస్తాయి లౌకిక ప్రపంచం చెప్తుంది, సంసారం అనే భావంలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి కర్మలు చేసి మోక్షాన్ని పొందుతా చెప్తుంది, పుత్రుల వల్ల కలిగే లాభాలు చెప్తుంది. ఒకటా రెండా అన్నీ A to Z అన్నట్టుగా ఈ సంసారంలో మీరు చేసే ప్రతి పనికి అర్థము అంతరార్థము అన్నీ చెబుతూ ఈ విధంగా నువ్వు మోక్షం పొందుతావు అని కూడా చెప్తుంది జ్యోతిషశాస్త్రం. ఇవన్నీ మీరు పుట్టగానే ఆ చక్రంలో తయారైపోయి ఉంటుంది. చక్రం తెలుసుకోవాలి. మనం ఒక మార్గంలో వెళ్తాం, కరెక్ట్ కాదు మనకు తెలియదు. జ్యోతిష్యులకు మట్టుకు తెలుస్తుంది. సరే కష్టం వచ్చింది ఓ దేవుడి దగ్గరికి వెళ్తాం, పూజ చేస్తుంటాం. అసలు అలా చేయొచ్చా చేయకూడదా, ఆ దేవతను పూజ చేయొచ్చా పూజ చేయకూడదా, ఎటువంటి మంత్ర సాధన చేయాలి అంత జ్యోతిషశాస్త్రం చెప్తుంది. అంటే మనం మొదటి భావం నుండి 2వ భావం 3, 4, 5, 6, 7 భావాల వరకు మన పర్సనల్ విషయాలు అవన్నీ అది మనం సరిగ్గా చేయనప్పుడు సంసారము అనే దగ్గర వరకు మనం చేయవలసిన కర్మలు సరిగ్గా చేయకపోతే అష్టమం నుండి అవన్నీ మనకు ఖర్చు పెడుతూ మనకు ఫలితాలు ఇచ్చే భావాలు అవన్నీ. 2వ భావం సరిగ్గా చూడకపోతే అష్టమ స్థానంలో నీకు దోషం కనబడుతుంది. 3వ భావం సరిగ్గా చేయకపోతే భాగ్యస్థానంలో ఇబ్బంది కలుగుతుంది. 4వ భావం సరిగ్గా చెబితే రాజ్యస్థానం కర్మ అవుతుంది. 5వ స్థానం సరిగ్గా చెబితే లాభం ఉండదు, మోక్షం ఉండదు. 6వ స్థానం ఆరోగ్యం సరిగ్గా అవుతే మోక్షం సరిగ్గా రాదు, నష్టం అన్నీ కనబడతాయి. ఇలాగ 12 భావాలకు సంబంధించిన జ్యోతిషశాస్త్రం మహారాజ యోగం అంతా చూపిస్తుంది. దానే యోగము రాజయోగం అంటారు. దీని గురించి ఇంకొంచెం విశేషంగా వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.